దివంగత నేత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా జరిగిన కొన్ని పరిణామాలు అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి. నందమూరి ఫ్యామిలీని వివాదాలు ముసురుకున్నాయా? జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ ఫ్యామిలీకి దూరం పెరిగిందా? నారా కుటుంబాన్ని జూనియర్ ఎన్టీఆర్ టచ్ మీ నాట్లా చూస్తున్నారా అంటే అవునేమో అనే అనుమానాలే కలుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, సుహాసిని కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాటు వద్ద నివాళులర్పించారు. ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అంజలి ఘటించారు. ప్రతి ఏటా జరిగినట్లే ఎన్టీఆర్ వర్ధంతిని ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించారు. ఏడు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు వస్తుండటంతో అందరి చూపు వర్ధంతి కార్యక్రమం మీదనే ఉన్నది. ఎవరెవరొస్తారు, కుటుంబ సభ్యులు కలిసే వస్తారా? ఇటీవల చంద్రబాబు మీద కేసులు కావడం, ఆయన జైలుకు వెళ్లి రావడం, వీటన్నింటి నేపథ్యంలో ఎన్టీఆర్ వర్ధంతి ఎలా జరుపుతారు అన్న ఆసక్తి సర్వత్రా నెలకొన్నది. అందరూ ఆసక్తిగా ఎదురు చూసినట్లే ఎన్టీఆర్ సమాధి సాక్షిగా నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాటు వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు వివాదాన్ని రాజేసింది. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాటు వద్ద కుటుంబ సభ్యులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ఘాటుకు నివాళులర్పించేందుకు జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఉదయమే ఎన్టీఆర్ ఘాటుకు చేరుకుని జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. అదే సమయంలో అక్కడున్న ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ కాబోయే సీఎం అంటూ నినాదాలు చేశారు. అది జరిగిన మరుక్షణమే ఎన్టీఆర్ ఘాటు వద్ద ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను హడావిడిగా తొలగించేశారు. బాలకృష్ణ ఆదేశాల మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎన్టీఆర్ ఘాటు వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ చూసి ఆగ్రహంతో ఊగిపోయిన బాలయ్య ఫ్లెక్సీని తీసేయాలంటూ హుకుం జారీ చేశారట. దీంతో బాలకృష్ణ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. బాలకృష్ణ వచ్చి వెళ్లిన మరుక్షణమే ఫ్లెక్సీలు తొలగించడం చూస్తుంటే నందమూరి ఫ్యామిలీలో వివాదం నిజమే అనిపిస్తోంది. ఫ్లెక్సీలు తొలగించడంపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య గ్యాప్ మరింత పెరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో చంద్రబాబు అరెస్టు విషయంలో నందమూరి వంశానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ మౌనంగా ఉండిపోవడంతో నందమూరి, నారా కుటుంబాలు ఇప్పటికీ జవాబు చెప్పుకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు అరెస్టు విషయంలో తారక్ స్పందించకపోవడంతో ఆయనపై బాలకృష్ణ బహిరంగంగానే ఐ డోంట్ కేర్ అన్నట్టు సమాచారం. తాజా సంఘటనలతో నందమూరి కుటుంబంలో గొడవలు బయటపడినప్పటికీ ఆ వివాదానికి అసలు కారణం మాత్రం ఎవరికీ తెలియడం లేదు. చంద్రబాబు జైలుకు వెళితే పరామర్శించకపోవడం బాలయ్యకు అంతా ఆగ్రహం తెప్పిస్తోందా? అదే నిజమైతే ఏదో షూటింగ్ లో బిజీగా ఉన్నారనో మరేదో కారణమో చెప్పి సర్దుకుంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ చూస్తేనే తట్టుకోలేనంత కోపం వస్తోందా? అంతటి కోపం వచ్చే పని జూనియర్ ఎన్టీఆర్ ఏం చేశారని, ఇంకేదో కారణం ఉన్నా పెద్దాయన వర్ధంతి వేళ అంతటి ఆగ్రహ విషయాలు ప్రదర్శించేంత కారణం అయ్యుంటుందా? అసలు వివాదం నారా వారితోనా, నందమూరి వారితోనా? ఇలా ఎవరికి తోచిన విధంగా వారు చర్చించుకుంటున్నారట. గతంలో జరిగిన ఎన్నికల్లో ప్రచార బాధ్యతల్ని భుజం మీద వేసుకుని కాళ్లకు బలపాలు కట్టుకుని పల్లె తిరిగిన జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి ఎందుకు దూరమయ్యారు? పచ్చవాసన అంటేనే పొసగకుండా దూరం జరుగుతున్నారు ఎందుకు? అన్నింటికీ కారణం పార్టీ వారసత్వ గొడవల, వ్యక్తిగత ఇగోలా అన్నది కూడా చర్చనీయాంశమైంది. వారసత్వ గొడవలే అయితే టీడీపీకి భవిష్యత్తులో నాయకుడు కాదగిన లక్షణాలన్నీ జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్నాయని అభిమానులు, కార్యకర్తల నమ్మకం. ఎందుకంటే దివంగత నేత ఎన్టీఆర్ అంశతో పుట్టాడని రూపురేఖలు, హావభావాలు, నటన, డైలాగ్ డెలివరీ ఇలా అన్ని విషయాల్లో పెద్ద ఆయన పోలికలు ఉన్నాయని, ఆయనే నిజమైన రాజకీయ వారసుడు అని అభిమానుల టాక్. ఇదే నిజమైతే జూనియర్ తమకు ఎక్కడ పోటీకొస్తాడోనని నందమూరి, నారా ఫ్యామిలీలు భయపడి దూరం పెడుతున్నారా అన్న అనుమానం కూడా లేకపోలేదు. వర్ధంతి కార్యక్రమంలో కూడా నారా భువనేశ్వరి, బాలకృష్ణ, రామకృష్ణ తదితరులు ఒకసారి నివాళులర్పిస్తే జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు తారక్ రామ్ ఇద్దరు సెపరేట్ గా వచ్చి నివాళులర్పించారు. ఇలా వేరువేరుగా కార్యక్రమానికి హాజరు కావడం కూడా నందమూరి ఫ్యామిలీలో విభేదాలు నిజమే అనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టి విజయవంతంగా ప్రజల్లోకి వెళ్లి దేశ విదేశాల్లో తెలుగుడి సత్తా చాటిన ఎన్టీఆర్ కుటుంబంలో వివాదాలు బాధాకరం. అయితే పెద్దాయన వారసులుగా ఇరు వర్గాలు కలిసి ఒకే వేదికపై నుంచి కార్యకర్తలు, అభిమానులకు వివరణ ఇస్తే గాని అన్ని అనుమానాలు పటాపంచలు కావు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో కాలమే నిర్ణయించాలి.